వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. నేను మీ ఎన్బివి సుబ్బారావు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చింతకంది మల్లేశం గారు. ఈయన ప్రయాణం ఒక అద్భుతం, మహా అద్భుతం. సో ఈయన స్టోరీని సినిమా కింద కూడా తీయటం జరిగింది. అంతేకాకుండా ఈయన దగ్గరికి పద్మశ్రీ అవార్డు కూడా నడుచుకుంటూ వచ్చింది. ఆయన జీవితంలో ఉన్నటువంటి అనేక కోణాల్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి వాటిల్లో విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాయింట్ ఆయన యొక్క ప్రయాణంలో ఉంది. అదే నేను ఎప్పుడూ చెప్పేటువంటి సెల్ఫ్ లెర్నింగ్. నేను గర్వంగా చెప్తాను, మన తెలుగు వ్యక్తి భారతదేశంలోనే సెల్ఫ్ లెర్నింగ్కి ఒక మచ్చు తునక ఈ రోజున ఆయనని చెప్పడంలో నేను ఎంతో గర్వపడుతూ ఉంటాను. సో ఆయన గురించి, ఆ యొక్క సెల్ఫ్ లెర్నింగ్ గురించి, ఆయన ఎదిగినటువంటి తీరు, ఒక పక్క నుంచి కష్టాలు వస్తున్నా ఆయన ఎదిగినటువంటి తీరు గురించి కొన్ని విషయాల్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీ చరిత్ర ఎప్పుడు చూసినా సరే మీ యొక్క ప్రయాణం ఎంతో ఇన్స్పిరేషన్ అండి. నేను పర్సనల్గా యాజ్ ఎడ్యుకేషనల్ డిజైనర్గా చాలా ప్లేసులు తిరుగుతూ ఉంటాను. బెంగళూరు, చెన్నై, సో హైదరాబాదు, మేఘాలయ, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ తిరిగినప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, మీ యొక్క టెడ్ టాక్ ఏదైతే ఉందో 18 నిమిషాల 48 సెకండ్లు ఉండేటువంటి టాక్ని పిల్లలకి నేను ప్లే చేస్తానండి. ధన్యవాదాలు. ఎందుకంటే అండి, నేను ఈ రోజున ప్రతి పిల్లవాడికి కూడా సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ప్రమోట్ చేస్తూ ఉన్నానండి. సో ఆ సందర్భంలో ఎందుకంటే ఈ రోజున వ్యవస్థలో ఏ స్కిల్ అయినా సరే సర్వేలు చెబుతున్నాయి, 3.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో పనికి రాకుండా అయిపోతాయి, కొత్త స్కిల్స్ వస్తూనే ఉండాలి అనేటువంటిది ప్రస్తుత సమాజంలో నడుస్తున్నటువంటిది అండి. సో ఈ సందర్భంలో నా దగ్గర ఏదో డిగ్రీ ఉంది అని అనుకుంటే మన జీవితం ముందుకెళ్ళదండి. సో కాబట్టి ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేది పిల్లవాడు ఈ రోజున నేను ఇంతవరకు నేర్చుకున్నాను, రాబోయే రోజుల్లో ఇంకొంత నేర్చుకోవాలి, ఈ రోజు నాకు తెలియకపోవచ్చు, నేను నేర్చుకుంటే రేపొద్దుట నేను ముందుకెళ్తాను అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆ మైండ్ సెట్ రావాలండి. అది చూస్తున్నటువంటి ప్రతి సందర్భంలో మీ యొక్క ఎగ్జాంపులే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అది అందరికీ కూడా చూపిస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు నీళ్ళు చెమరుస్తాయండి మీ టాక్ అది. సో అందరూ కూడా ఓన్ చేసుకుంటారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా పిల్లలు అది అయిపోయిన తర్వాత వచ్చి మార్పు చెందిన పిల్లలు అనేక మంది ఉన్నారండి. సో గ్రేట్ అండి, మీ జర్నీ గ్రేట్ అండి. సో ఆ జర్నీకి సంబంధించండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి అంటే పిల్లలు అర్థం చేసుకోవడానికి. నా యొక్క మొదటి ప్రశ్న ఏమిటంటే అండి, మీరు చిన్నప్పుడు 7th వరకు చదువుకున్నారు, తల్లిదండ్రుల కష్టాలు, ఆర్థిక పరిస్థితి అవన్నీ చూసిన తర్వాత పేరెంట్స్కి సహాయపడాలని పగలంతా పేరెంట్స్కి సహాయపడుతూ రాత్రులు చదువుకుంటూ 10th క్లాస్ ఎగ్జామ్ రాశారు. 2 సార్లు ఫెయిల్ అయినప్పటికీ 3వ అటెంప్ట్లో ఉత్తీర్ణత సాధించినటువంటి మీ దగ్గరికి ఎన్నో అవార్డులు వచ్చినాయి, ఎన్నెన్నో అవార్డులు వచ్చినాయి. పద్మశ్రీ మీ దగ్గరికి వచ్చింది, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అమేజింగ్ ఇండియన్స్ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా మీరు మీ ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా ఇతను డబ్బులు అడుగుతాడు అనే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి నుంచి క్యాపిటల్ వెంచర్స్ వచ్చి మీ ఐడియా మీద మేము పెట్టుబడి పెడతామనేటువంటి స్థాయికి వచ్చారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఐఏఎం లాంటి వాళ్ళు పెట్టేటువంటి సెషన్స్లో మీ భావాలను పంచుకోవడానికి పిలిచినటువంటి అద్భుతమైనటువంటి క్షణాలండి, ఎంతో అద్భుతం అండి. సో ఈ కోవలోనండి మొట్టమొదటిగా అసలు మనకి హ్యాండ్లూమ్ అండి. ఆ రోజు పోచంపల్లి శారీస్ చేసేటువంటి క్రమంలో మీ అమ్మగారు కష్టం, ఆ ఆసుని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి 18,000 సార్లు తిప్పడంలో వచ్చినటువంటి ఆరోగ్య సమస్యలు, మాయమ్మే కాదు ఎంతోమంది నా కమ్యూనిటీలో అమ్మలు కష్టపడుతున్నారు, వీళ్ళకి ఏదో చెయ్యాలి అని వచ్చినటువంటి ఆలోచన, ఆ ఆలోచన దగ్గర నుంచి మీరు సాధించినటువంటి ఆ మెకానికల్ లూమ్ ఏదైతే ఉందో, ఆ యంత్రం ఏదైతే ఉందో, అక్కడ ఎన్నో కష్టాలు పడ్డారు సార్. సో అది ఎలా ఆ జర్నీ జరిగింది? సో ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కావచ్చు, ఇక్కడ అంటే ఈ 2 రాష్ట్రాల్లోని చేనేతలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన చేనేత వస్త్రాలు తయారు చేస్తారు. అందులో మేము పోచంపల్లి నల్గొండ వాసిని కాబట్టి మాకు పోచంపల్లి ముఖ్య కేంద్రం అది. అక్కడ ఇక్కత్ సారీస్ బాగా చేస్తారన్నమాట. ఆ చీరలకు ఒక అందమైన డిజైన్స్ ఏది రావాలన్నా కూడా ఫస్ట్ ఒక దారాన్ని, ఒక 12.5 కిలోమీటర్ల పొడవు ఉన్న దారాన్ని తీసుకొని ఒక 4 ఫీట్ల
దూరం ఉంటుంది, పిన్స్ ఉంటాయి. ఆ తిప్పాలి. పిన్నుల చుట్టూ దారాన్ని చుట్టాలి. తిప్పాలి. దాన్ని ఆసు వేయడం అంటారు ఆసు వేయడం. మా నేత భాషలో. ఆ. అది ఒక చీరకు 9,000 సార్లు అలా చుడితే ఒక చీరకు సరిపోయేంత దారం అవుతుందన్నమాట. అవుతుందండి. అది ఈ 4 ఫీట్ల దూరంలో ఎలాంటి బ్యాలెన్స్ లేకుండా ఈ చేతిని ఊపడం అదే వల్ల పనిగా ప్రతి తల్లికి చెల్లికి అందరికీ ఇక్కడ పెయిన్ వస్తుంది. ఒక 5-6 సంవత్సరాలు చేసిరంటే ఇందులో బోన్స్ అరిగిపోతాయి. ఆ పద్ధతిలోనే మా అమ్మ చేసినప్పుడు ఆమె కరిగిపోయి ఈ పనిని ఇంకా మనం మానేసుకొని వేరే పని చేసుకుందామా, ఈ పనిని చేయలేను అన్నప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగిందన్నమాట. అంటే ఈ దారం చుట్టడానికి కోసమే వృత్తిని ఎందుకు వదులుకోవాలి, దీనికి ఏదైనా చిన్న మోటార్ పెట్టేసి చేత్తో లేకుంటే చేస్తే సరిపోతుంది కదా అన్న ఆలోచన కలిగి నేను ప్రయత్నం మొదలుపెట్టానండి. చాలా కష్టాలు ఎదురైనాయి. అంటే ఒక యంత్రాన్ని చేయడం అనేది, ఒక మనిషి చేసే పనిని ఒక యంత్రం చేయాలంటే దానికి ఎన్నో కావాలి, టెక్నికల్గా కావాలి. అవన్నీ చేయాలనేది ఆలోచన కలిగింది, అంతేగాని నాకు టెక్నికల్గా ఉందా లేదా అని చూడలేదు. అవుతుంది అనే విశ్వాసంతో ప్రయత్నం మొదలుపెట్టాను. నా చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఉన్న ఏదైతే మెకానికల్గా పనిచేస్తున్నాయో వాటన్నిటిని గమనించి మా అమ్మ చేసే పని ఏదైతే ఉందో దానిని నేను నేర్చుకున్నాను. నేర్చుకున్నప్పుడు నాకు అనుభవం ఏంటి ఏంటంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇలా ఒక 5 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగాన్ని నేను ప్రయత్నం మొదలుపెట్టాను. ఫస్ట్ ఈ భాగం చేయాలి, తర్వాత ఇదని. ఆ భాగంలో నుంచే ఫస్ట్ భాగం చేసేసరికి ఒక సంవత్సర కాలం పట్టింది. ఇంకా సంవత్సరం పట్టినా కూడా ఆ ఒక్క భాగాన్ని నేను అనుకున్న భాగం అయింది. 5 భాగాల్లో ఒక భాగం 20% అయ్యింది. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంవత్సరం కాలం పట్టింది. చివరకు 7 సంవత్సరాల్లో మా అమ్మ చేసే పనిని ఆ యంత్రం చేసే విధంగా రూపొందించాను. సరే, ఈ ప్రయాణంలో చాలా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎంతోమంది మీ అమ్మకే ఉందా ఈ కష్టం అన్నారు ముఖం మీద. సో వీడు పని తప్పించుకోవడానికి నాటకాలు చేస్తున్నాడు అన్నారు మీ ముందు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుంటారు కదండి. ఆ ప్రయాణంలో ఆమె, మీ భార్య, ఆమె కూడా యాడ్ అయ్యారు. ఆమె ఎంతో సహాయం చేశారని నేను విన్నాను. అక్కడ ఎలా నిలదొక్కున్నారు సార్? అంటే ఇన్ని చుట్టుముట్టుతున్నా సరే, నాకు ప్రీవియస్గా నాలెడ్జ్ లేదు అని తెలిసినా సరే, లేదు నేను చేయగలను అనేటువంటి నమ్మకాన్ని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలిగారు? ఒక్కటేనండి, నేను ఎప్పుడైతే 5 భాగాలకు విభజించుకున్నానో అందులో ఒక భాగం 2 భాగాలు అయినాయో నాకు ఒక నమ్మకం కలిగింది. ఎగ్జాక్ట్లీ అండి, గ్రేట్. అంటే ఇది అయింది, అది అవుతుంది, కష్టపడితే అవుతుంది, ఇంకొంచెం ప్రయత్నం చేస్తే అవుతుంది. కానీ మీరు అన్నట్టుగా చుట్టుపక్కల వాళ్ళు ఎంత అంటే అంత అంటారు అన్నమాట. మామూలుగా ఇష్టపెట్టరు. మళ్ళీ అన్న గ్రామాలలో ఎక్కువ మాట ఏముందండి, ఈజీగానే అనేస్తారు కాదు, మనల్ని ముందు పోకుండా ఎంత వాళ్ళు అంత లాగుతుంటారు. కాకపోతే నేను ఏం చేసేవానంటే నా మనసంతా దీమి ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎంత విమర్శించినా, పరోక్షంగా ప్రత్యక్షంగా అన్నా, తిట్టినా నేను పట్టించుకోలేదు. బయటే ఉన్నాయి కానీ మనసు లోపలికి పట్టించుకోలేదు. ఒకవేళ వాటిని పట్టించుకుంటే మనం దానికోసం ఆలోచించాలి. ఈ ఎనర్జీ తగ్గిపోతుంది, ఇది దీని పోతుంది. దానికోసం వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అనేది, అదే ఆలోచన మైండ్లో మెలుతుంది. ఇంకా అంటే ఏదైనా కొడుతుంటే నున్నగా అవుతుంది అన్నట్టు మనకు ఆ మాటలు విని నాకు కూడా ఇది కామన్ లెవెల్ అనుకుంటూ పోతారు అన్న ఆలోచనకు వచ్చి ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా నా ఆలోచన ఏతుందో దాని ప్రకారమే నేను ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాను. దాంట్లో మీరు అన్నట్టు నేను 2 భాగాలు అయిన తర్వాత మా కుటుంబంలో మా నాన్న కూడా అన్నాడన్నమాట, అరే మనకెందుకు ఈ బాధ ఎందుకు, ఇప్పుడు లోకంలో అందరూ చేస్తున్నారు, మనకు వీలైతే చేసుకుందాం, లేకపోతే మానేసుకుని కదా, ఎందుకు మనం ఇంత బాధపడాల్సిందా, ఈ కుటుంబం నన్నాడు ఇవన్నీ ఎందుకు, మనం మానేసుకుందాం అన్నాడు. అంటే అట్లా కూడా నేను వెళ్ళకపోతే ఇంకా మా నాన్న ఏం చేశాడంటే వేరే వాళ్ళందరూ పిలిచి, పెద్ద మనుషులను పిలిచేసి, వీడు చెప్తుంటలేడు, మిషన్ తయారు చేస్తాను తిరుగుతున్నాడు, మనకు మనలాంటి వాళ్ళ నుంచి అయ్యే పని కాదు, వీడు ఒక పెద్ద చదువుకోలేదు, అయినా ఒక మిషన్ కోసం అది అవుతుందో కాదో తెలియదు, దానికోసం ఎక్కడైనా చూసి ఉంటే దాన్ని చేయడానికి ప్రయత్నించవచ్చు, కానీ ఎక్కడ లేకుండా వీడి కొత్తగా అంటే ఇది నష్టపోతున్నాం, మేము నష్టపోతున్నాం. వీడిని చదువు మానిపించి మొగ్గ నేర్పించిందే కుటుంబానికి ఆసర కావడానికి. అలాంటిది కుటుంబం పని చేయకుండా అయిపోయిండు, ఇటు నష్టం వస్తుంది, దానివల్ల వీడు చెప్తుంటలేడని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళందరూ కలిసి మా నాన్నకు సలహా ఇచ్చారన్నమాట.
లక్ష్మీనారాయణ ఇంకా వీడికి ఎట్లనో పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేసేయి, పెళ్లి చేస్తే ఆ వచ్చిన అమ్మాయి ఆ పని చేస్తుంది, ఇంకా వానికి చేసే అవసరం ఉండదు, తర్వాత ఇంకో పని ఓడి వీడు పని మానేస్తాడు కదా. మీ ముఖ్యమైన సమస్య ఏంది? ఆసు వేయడం. పెళ్లి చేసిన తర్వాత ఆ కోడల అమ్మాయి వస్తుంది, ఆమె చేసి పెడుతుంది కదా, సాగు అది అందరూ సలహా ఇస్తే మా బంధువుల అమ్మాయిని మాట్లాడి పెళ్లి చేశారు. అదే నాన్న కంటి నీరు తుడుచుకుంటూ బిడ్డ సాధించేవరా అని 7 సంవత్సరాల తర్వాత చెప్పినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఆయన నేను సాధించి హైదరాబాద్కి వచ్చాను, ఇక్కడ చేసి ఇంటికి తీసుకుపోయాను అనమాట. తీసుకుపోయిన తర్వాత ఆ మిషన్ అయిన తర్వాత లోపలికి ఇంటర్ రానియలేదు. ఇది అంటే కాదురా, నేను అది కాదు నమ్మకం, నేను అయిందని చెప్పి తీసుకుపోయినా, కానీ నమ్మలేదు. వద్దు ఇంత ముందు చాలా చెప్పావు, విన్నాము, మాకు తీసుకొచ్చింది, అది కాదు వద్దు నువ్వు. లాస్ట్కు దారం ఇవ్వమంటే ఇవ్వలేదు. చెప్పితే మా మిత్రుని దగ్గర దారం తెచ్చి పోసి చూసి నేసిన తర్వాత అప్పుడు నమ్మాడు. ఇంకా ఆయన కూడా అంటే అనిపిస్తాయి కదా ఇవన్నీ. నేను వాడిని అన్నాను, అంటే సరే ఇప్పుడు నేను ఒక తండ్రిగా ఉన్నాను కాబట్టి ఏ తండ్రి అయినా అంటే చెడిపోతుంటే అనిపిస్తుంది కదా. మన పరిస్థితులు వేరు, మన కథ వేరు, మనం ఒక యంత్రం చేయడం సాహసం చేయడం కష్టమని ఆయన ఆ కోణంకి ఆలోచించుంటాడు, అందుకన్నాడు. కాకపోతే తన దగ్గరకు వచ్చి బాధపడ్డాడు అనమాట. అంటే నేను ఇన్ని అన్నా అయినా కూడా వాడు సాధించాడు అని. ఇక్కడండి ఈ సందర్భంలో అంటే పిల్లలంతా కూడా అంటే మీది పాఠంకి కూడా వచ్చింది 12th క్లాస్లో తెలంగాణ బోర్డులో. అందరూ నేర్చుకోవాల్సినటువంటి అద్భుతమైన పాయింట్ అండి, నమ్ముకున్న లక్ష్యం కోసం ఏది ఎదురైనా సరే పట్టించుకోకూడదు, ముందుకు వెళ్ళటమే, తప్పును తెలుసుకొని. రెండో పాయింట్ అండి, మీరు చెప్పారు మీ పనిని 5 భాగాలు ఉన్నటువంటి దాన్ని పనిని మొత్తాన్ని 5 భాగాలుగా చేసుకున్నాను అని. 2 భాగాలు పూర్తయింది. ప్రతి పిల్లలు నేర్చుకోవాల్సిందండి ఇది. పెద్ద గమ్యాన్ని చూసి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైతే మొదటి గమ్యం దాటిన తర్వాత మీకు వచ్చిన లోపడొచ్చిన ఎనర్జీ రెండో దాన్ని దాటిన తర్వాత ఇంకొంచెం పెరిగింది. బయట వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే లోపల మాత్రం దాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారండి. సరే, ఇక్కడ ఈ ప్రయాణం నుంచి అండి ఆటోమేషన్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ప్రయాణంతో మీరు 5 గంటలు జరగవలసినటువంటి పనిని 1.5 గంటకు పట్టుకొచ్చేసారు కదండి. ఎంతో మీ అమ్మగారి ముఖంలోనే కాదు, అందరి అమ్మల ముఖంలో ఒక చిరునవ్వు మీకు మరింత ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది కదా, ఎనర్జీని ఇచ్చి ఉంటుంది కదా. నాకంటే ఒక రకంగా తృప్తి ఏంటంటే ఇప్పటికీ నాకు ఇన్ని గుర్తింపులు, సన్మానాలు, అవార్డ్స్ చాలా వచ్చాయి, పద్మశ్రీ వచ్చేది, అంతా బాగుంది. అన్నిటికంటే వాళ్ళందరి కష్టం తప్పి గ్రేట్. చాలా మంది తల్లు అంటే నేను ఆ మిషన్ బిగించేటప్పుడు వెళ్ళినప్పుడు అనేది ఉంటాం, బిడ్డ ఇది మిషన్ లేకపోతే నేను ఈ పనిని మానేసుకొని వెళ్ళేవాళ్ళని అని ఇప్పుడు అంతా ఇది అనిపిస్తుంది. ఈరోజు ఆ యంత్రం లేకపోతే ఇండస్ట్రీ కష్టమే, అది వాళ్ళు స్వయంగా చెప్తారు. ఈ 2 సంవత్సరాల లోపల నాకు వాళ్ళ తరపుకి వచ్చిన ఒక మంచి మాట ఏంటంటే, నన్ను తృప్తిపరిచేది ఏంటంటే, చాలామంది ఈ చేనేత వ్యవస్థలో పనిచేసుకుంటూ మా నాన్నలు చేశారు, మేము చేసాము, అందరు చేశాము, అందరికంటే మేము ఈ 5-6 సంవత్సరాలలో ఒక రకమైన అభివృద్ధి చెందాము. ఈ యంత్రం రావడం వల్ల మేము మగ్గాలు ఎక్కువ పెట్టుకున్నాము, అభివృద్ధి చెందాము. మీరు పడిన ప్రతి కష్టం, ప్రతి నిమిషం యొక్క కష్టం ప్రతి కుటుంబంలో వెలుగుని తీసుకొచ్చిందండి. అంటే మీ యొక్క ఆ స్ఫూర్తి, మీ యొక్క ఇంటెన్షన్, ఆ రైట్ ఇంటెన్షన్ ప్రతి ఇళ్ళల్లో కూడా వెలుగుని తీసుకొచ్చింది. గ్రేట్ అండి. సరే, అక్కడ తర్వాత అండి అది వచ్చిన తర్వాత మాన్యువల్ లూమ్కి తీసుకొచ్చిన తర్వాత, లక్ష్మీ ఆసు యంత్రం తీసుకొచ్చిన తర్వాత అండి అక్కడతో మీరు సాటిస్ఫై అవ్వాల. ఆటోమేషన్ చేయాలి, కానీ చేయాలనుకునేటప్పుడు ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ లేదు. పోనీ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ గురించి ఇవన్నీ లోతుగా తెలుసుకుందామంటే ఏ బుక్స్ తెలుగులో లేవు, అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి. ఇంగ్లీష్ రాదు, కోటికి వెళ్ళారు, బుక్స్ కొనుక్కున్నారు, ముందు ఇంగ్లీష్ బుక్స్ కొనుక్కున్నారు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారు, అక్కడి నుంచి ఎలక్ట్రానిక్స్ బుక్స్ కొనుక్కున్నారు, లోతుగా వెళ్ళారు. అసలు అది ఎలా సార్? అదే అంటే ఆలోచన రావటం అయితే ఒకటి, అది నిజంగా అవసరం మనిషి ఏదైనా చేపిస్తుందండి. ఆ అవసరం ఉంటే ఏదైనా చేస్తాం. ఒకటి ఏంటంటే ఆ అవసరం ఎందుకు వచ్చిందంటే, నేను 2005 వరకు 2000 సంవత్సరం స్టార్ట్ చేశాను. 2005 వరకు నేను చేసిన మొట్టమొదటి మెకానికల్ ఆసు యంత్రం నడుస్తుంది. అక్కడ ఏమైందంటే 2005లో మార్కెట్లో మొత్తం స్టీల్ రేటు 100% పెరిగిపోయింది. పెరిగినప్పుడు నేను ఆ మిషన్ రేటు అప్పుడు
12,500 రూపాయలకు అమ్ముతున్నాను. అది 25,000 రూపాయలకు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. భారం అవుతుంది. అది ఎవరు తీసుకోవట్లేదు అన్న. నేను అంటే మన చేనేతలో పని దొరికే కష్టము, ఇంత అమౌంట్ పెట్టి తీసుకొని మేము పని చేసుకొని బతకలేము అని ఆపేశారన్నమాట. ఎవరు తీసుకోవడం లేదు. అప్పుడు నాకు ఆలోచన కలిగిందన్నమాట, తీసుకోవట్లేదు కదా, ఎక్కడ మరి ఏం చేస్తే తీసుకుంటారు అనుకున్నాను. వీళ్ళందరి చేత ఎక్కువ వేటిపించి కొనిపించడం కంటే మనమే మళ్ళీ ఏమైనా ఆలోచన చేసి తగ్గిస్తే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది. అది ఎట్లా అని అంటే నా పరిధిలో సరిపోలేదు. నా మిత్రుడు తను అప్పటికి జాబ్ చేస్తున్నాడు అనమాట, ఇంజనీరింగ్ అయిపోయింది. ఆయన పిలిపించుకొని అన్న ఇది ఇట్లా ఉన్నది, దీన్ని మనం తగ్గించాలి, రేట్ తగ్గించాలంటే ఎట్లా బాగుంటుందని. ఆయన అంతా చూసిన తర్వాత అన్నాడన్నమాట, దీంట్లో తగ్గించడానికి పెద్దగా మార్పు రాకపోవచ్చు, కొంచెం ఒక 10% 20% వస్తుంది, అంతకన్నా ఎక్కువైతే రాదు, అయినా క్వాలిటీ చెడిపోతుంది, నువ్వు ఎలక్ట్రానిక్లో ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్నాడు. అంటే నాకు ఐడియా లేదు ఎలక్ట్రానిక్ అంటే, ఇంత పెద్ద మిషన్ చేసినావు, అది పెద్ద కష్టం ఉంది నీకు, కోటికి వెళ్ళని బుక్స్ తెచ్చుకొని ఎలక్ట్రానిక్ బుక్స్ తెచ్చుకొని స్టడీ చేయి, నీకు పెద్ద కష్టం కాదు అన్నావు. ఆ ఒక్క మాటతోటి మరుసటి రోజు కోటికి వచ్చేసి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయో, ఏ కాంపోనెంట్ అని కూడా నాకు తెలియదు, ఎలక్ట్రానిక్ అన్ని ఎలక్ట్రానిక్ బుక్స్ అన్ని తీసుకొని చదవటం మొదలుపెట్టాను. ఒక డిక్షనరీ తీసుకొని వెళ్ళాను. ఇక అవన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, మనకు అంత మనం చదువుకుంది రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళింది 6వ తరగతి, 7 ప్రైవేటు 10th ప్రైవేటు. అయితే ఆడికి వచ్చిన కదా ఇంకా ఏం అర్థమవుతలేదు, అయినా ఆగలేదు. అర్థం కాకపోతే డిక్షనరీ పెట్టుకొని ఒక నోట్బుక్ పెట్టుకొని దాంట్లో ఎన్ని మనకు తెలిసిన అర్థాలు ఉన్నాయి, తెలియని ఉన్నాయి అని చెప్పేసి ఆ తెలిసినవి వదిలిపెట్టి తెలియని అన్ని రాసుకుంటా ఆ పేజీ మొత్తాన్ని మళ్ళీ మరుసటి పేజీ ఇట్లా ఒక్కొక్క దాని చేసి ఏదో ఒక భాషని, ఎలక్ట్రానిక్ భాషని కొంచెం అర్థం చేసుకోగలిగాను. చేసుకొని ఆ ఐసీ ఏం పని చేస్తుంది, ఆ రిజిస్టర్ ఏం పని చేస్తుంది, ఆ ట్రాన్సిస్టర్ ఏం పని చేస్తుంది, ఎంత ఓమ్స్ కావాలి, ఇవన్నిటిని అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దానికి మనము మన ఆలోచనని మనకు కావాల్సింది ఐడియా ఉంది, అక్కడ మనకి ఏం కావాలో తెలుసు. ఇక్కడ దీన్ని చదువుతున్నప్పుడల్లా ఇది ఎక్కడ వస్తుంది, దీని గురించి ఎక్కువ చదవాలి, ఇది ఎక్కడ వస్తుంది, దీని గురించి ఎక్కువ చదవాలి, ఇట్లా నాకు కావాల్సిన మాట అన్నిటి గురించి ఎక్కువ చదివి ఒక చిన్నగా ఒక సర్క్యూట్ తయారు చేసుకొని 2 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ మీద పనిచేసి 2007లో అదే 12,500 రూపాయలకు ఎలక్ట్రానిక్ ఆశ యంత్రాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చాను. సో ఈ యంత్రం 2 సేర్లు చేసేది 6 శారీస్ని చేస్తుంది కదండి, ఇది ఈ కొత్తగా మార్చిన తర్వాత సేమ్ అది అంతే. అదే కాకపోతే ఇది రేటు తగ్గి అదే రేటుకి అడ్వాన్స్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్లో. అప్పుడు ఏమైందంటే అందులో ఎలక్ట్రానిక్ చిన్న చిన్న కాంపోనెంట్స్ మైక్రోలో ఉంటాయి, అవన్నీ పని పెద్దగా చేస్తాయి, వ్యవస్థ చిన్నదిగా ఉంటుంది. దాంతో ఏముంది మళ్ళీ అదే రేటుకు ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకురాగలిగారు. మళ్ళీ నేను ప్రకటించాను అన్నమాట, మునుపటి ధరకే ఆశ యంత్రం అని. ఇంకా మళ్ళీ అందరూ ఆర్డర్ ఇవ్వడం చేయడం. సో ఇది ఉదయం అంతా మీ పని చేసుకుంటూ రాత్రులు దీని గురించి నాలెడ్జ్ సంపాదించుకుంటూ చేసిన ప్రయాణం అండి. మరలా ఇక్కడతో కూడా మీరు సాటిస్ఫై అవ్వలేదు కదండి, కంప్యూటర్ డిజైనింగ్ యాడ్ చేయాలి, దీనికి ఆటోమేటిక్ డిజైనింగ్ రావాలి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకు కావాలి, ఈ టెక్నాలజీని మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు అనుకుని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవటం, టాప్ ప్రొఫెషనల్ కాలేజెస్లో చదివిన వాళ్ళకి ధీటుగా ప్రోగ్రామ్స్ రాసి ఆ డిజైనింగ్ని మీ యంత్రానికి అన్వయించడం అనేటువంటి జర్నీ ఒక్కసారి దాని గురించి అండి. అది కూడా దానికి అది రావడం కూడా అది ఎందుకు చేయాలనే ఆలోచన ఎందుకు కలిగిందంటే, నేను ఒకసారి బెంగళూరుకు ఈ ఆశ యంత్రాలు తీసుకొని ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ అయ్యాను అనమాట. అక్కడ పోయిన తర్వాత ఇది దేనికి ఉపయోగపడుతుంది మిషన్ అంటే, ఇట్లా పోచంపల్లి చీరలు దానికోసం అంటే, అక్కడ వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, మీ పోచంపల్లి చీరలు ఎప్పుడు ఒకటే రకమైన డిజైన్స్ ఉంటాయి కదా అన్నారు, ఎందుకు మార్పు రావద్దు దీంట్లో అన్నారు. నిజంగా నాకు అప్పటిదాకా కూడా నాకు ఆలోచన రాలేదు. ఏదో మిషన్ చేశానంటే చేశాను, ఆ ఉన్న పనిని తగ్గించడానికి చేశాను, నడుస్తుంది. కానీ ఈ ఆలోచన ఎందుకు రాలేదు నాకు అనిపించి, కరెక్ట్ ఇది ఈ నిజమైన పాయింట్ ఇది అనిపించింది. అంటే ఇక్కడ మార్పు చేయడం వల్ల డిజైన్లు మార్పు వస్తాయి, డిజైన్లు మార్పు రావడం వల్ల మార్కెట్ పెరుగుతుంది, అందరికీ పని దొరుకుతుంది. ఏది మార్పు జరగాలన్నా ఈ ఆశపోసే విధానంలో మార్పు జరగాలి అని చెప్పేసి అక్కడ దీంట్లో మార్పు చేయాలంటే ఏం చేయాలంటే, మళ్ళీ నేను అంటే ఫస్ట్ మిషన్లో పాసిబుల్ లేదు, 2వ మిషన్లో చూశాను దాంట్లో రావట్లేదు, మళ్ళీ ఆ మిత్రుని అడిగాను, ఇది ఇట్లా కావాలి, నాకు ఈ పద్ధతి కావాలి, ఎట్లా పాసిబుల్ అంటే ఆయన అన్నాడు,
ప్లస్ దీంట్లో రాదు, ఇవన్నీ లాజిక్ ఐసులు మామూలుగా నీకు చూపిస్తుంది కానీ ఆ మెమరీ ఉండదు అందులో, అది చేయదు. నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకో, ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే ఎట్లా అంటే అట్లా రాయొచ్చు అన్నాడు. ప్రోగ్రామింగ్ ఎట్లా అంటే కంప్యూటర్ కొనుక్కో, దానికి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఆ భాష ఉంటుంది, ఆ భాష నేర్చుకొని నువ్వు రాయగలిగితే అంటే ఇంకా కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి, మళ్ళీ ఇంట్రెస్ట్ కొత్త అంటే ఒక ఛాలెంజ్ సాధించాలంటే బాగా ఇష్టపడతాను. అది కొత్తగా ఇంత కఠినంగా ఉందంటే దానికోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెడతారు. ఎగ్జాక్ట్లీ అండి, దట్స్ వాట్ వీ నీడ్ టుడే అండి. పిల్లలందరికీ కూడా మీ ప్రయాణంలో అవేనండి అద్భుతమైనటువంటివి, ఎంతోమంది కుటుంబాల్లో వెలుగుని పట్టుకొచ్చారు. అలాగే ఈ పిల్లలు కూడా అర్థం చేసుకుంటే ఇప్పుడు మీరు ప్రతి ప్రయాణం కూడా ఛాలెంజ్ అని తీసుకున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు సార్, కానీ దాన్ని నేర్చుకోవాలంటే ఎంతో పేషెన్స్ కావాలి. సో ఆ ఓర్పు, ఆ ఎనర్జీ మీ నుంచి వచ్చినటువంటిది ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి అండి. అయితే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు, నేను అంటే ఇప్పుడు నా ప్రయత్నం ఏంది, నేను ఎలక్ట్రానిక్లకు వెళ్ళాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, నాకు అంతవరకు కావాలి, నాకు అంతవరకు కావాలి. కాబట్టి నేను ఇంగ్లీషు డక్షన్ చూసుకొని ఇక్కడ మాట్లాడవలసిన పని లేదు, నాకు స్లోగా దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ నాకు దొరికితే చాలు. ఎంత అవసరం ఉంది మనకి. ఇది ఒకటి మంచి పాయింట్ అండి. నేను ఇప్పటికి కూడా చాలా నేర్చుకుంటుంటాను. అంటే ఇప్పుడు ఆటో క్యాడ్ చేస్తాను, సాలిడ్ వర్క్స్ చేస్తాను, 3D ప్రింటర్ చేస్తాను, ఇవన్నిట్లో నాది. నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆటో క్యాడ్ ఉందండి, ఆటో క్యాడ్లో ఒక 100 రకాల టూల్స్ ఉంటాయి. నేను నా డ్రాయింగ్స్ చేయడానికి ఎంత కావాలో అంత వాటికి నేను పూర్తిగా నేర్చుకుంటాను, వాటితో చేస్తాను. ఆ 100 నేర్చుకున్నాక నేను చేస్తాను అనుకోను, నాకు కావాల్సినాక నేర్చుకుంటాను, నా పని చేసుకుంటాను. ఇంకా ఎక్కువ అవసరం అయితే ఇంకా 2 నేర్చుకుంటాను, తర్వాత నేర్చుకుంటాను. కానీ 100 నేర్చుకొని 5 ఉపయోగించను, 5 నేర్చుకొని 100% చేస్తాను. అట్లా మనకు కావాల్సిన నేర్చుకుంటే టైం వేస్ట్ కాదు, అంటే బ్రెయిన్ ఎక్కువ స్టోరేజ్ కాదు. మనకు కావాల్సిన దాని మీద ఎప్పుడైతే మనకు కావాల్సిన దాని కోసం నేర్చుకోవడం మొదలు పెడతామో ఎక్కువ శ్రద్ధ పెడతాం, మనసు పెడతాము, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం, అన్నీ జరుగుతాయి. ఆ రకంగా నేను ప్రతి దాంట్లో ఇప్పటికీ అట్నే చేస్తుంటాను అనమాట. ఆ విధంగానే ఇప్పుడు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ. అయితే ఆ ప్రోగ్రామింగ్లో కూడా నాకు అది అనిపించింది కాబట్టి ఆ లాంగ్వేజ్ రాదు, మళ్ళీ కోటికి వచ్చేసి ఆ మైక్రో కంట్రోల్ బుక్స్ తీసుకొని ఒక లర్నింగ్ కిట్ తీసుకొని ఐసీ తీసుకొని పోతే అది చూస్తే ఇంగ్లీష్ అన్న కొన్ని వర్డ్స్ మనం అప్పుడిప్పుడు వింటాం, అర్థమైంది. కానీ ఆ కోడింగ్ భాష నాకు ఒక్కటి కూడా తెలియదు, వినలేదు కూడా అప్పటి వరకు. అయినా సరే అది చేశాను, ఇది చేయగలను, అన్నీ ఉన్నాయి, దాన్ని చూసుకుంటే అది ఎట్లా పనిచేస్తుంది, నాకెందుకు పని చేయదు. ఇప్పుడు ఎవరైనా మీరు కాలేజీకి వెళ్ళి చదువుకున్నా వాళ్ళు చెప్పిన దాన్ని మీరు విని ప్రాక్టికల్ చేస్తాడు, నేను నేర్చుకొని ప్రాక్టికల్ చేస్తాను, అంతే తేడా. నాకు కొంచెం కష్టం ఎక్కువ అవుతుంది, మీకు కొంచెం ఈజీగా అవుతుంది, వాళ్ళు వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. నేను ఎట్లా అంటే నేను నడుచుకుంటూ అన్ని చూసుకుంటూ వెళ్తాను, వాళ్ళు ఏంటంటే నేరుగా ఆడికే వెళ్తారు. కానీ నాకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అన్ని చూసుకుంటూ గమనించుకుంటూ వెళ్ళిన. మీ దాంట్లో ఏది అవసరం దాని మీద స్పష్టత ఏమిటి అనేటువంటిది. అవును, అంతే కదండి ఈ ప్రయాణంలో. అద్భుతం సార్, అద్భుతం అండి మీ యొక్క ప్రయాణం. మీ ప్రయాణంలో ఎన్నో కోణాలు ఉన్నాయి. నేను ఇప్పుడు జస్ట్ ఒక్క పాయింట్ అంటే పిల్లలు ఏం నేర్చుకోగలరు అనేటువంటి దాన్ని మాత్రమే. సో బిజినెస్ పరంగా ఎలా తీసుకెళ్లారు, సో దాంట్లో వ్యాపార దృక్పథం కాకుండా ఎక్కువ మందికి హెల్ప్ ఎలా చేయాలి, ఇలా రకరకాల కోణాలు ఉన్నాయి. సో ఒక ఇన్నోవేషన్లోనే కాదు, ఒక మానవత్వంతో కానివ్వండి, బిజినెస్లో మానవత్వంతో కానివ్వండి, ఎన్నో రకాల కోణాలు మీ యొక్క చరిత్రలో ఉన్నాయండి. చాలా అద్భుతం అండి. ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్పేటువంటిది, మల్లేశం గారి యొక్క కంప్లీట్ జర్నీలో మీరు ప్రతిదీ చూస్తే ఎక్కడికక్కడ ఛాలెంజెస్, దాని మీద మనకి ఏది అవసరమో అంటే ఒక లైఫ్ లెసన్స్ ఉన్నాయండి ఇందులో. బిలీవ్ ఇన్ యువర్ డ్రీమ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనే మొట్టమొదటి పాయింట్. ఆ డ్రీమ్ని ఆయన సొంతం చేసుకునేటువంటి విధానం, ఆ డ్రీమ్కి కావాల్సింది ఏమిటి, ఆ ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత సహనం, ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఆ సహనాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి, ఆ దెబ్బలు తగిలిన దగ్గర నుంచి ఎలా నేర్చుకుని ముందుకెళ్ళాలి అనేటువంటి అద్భుతమైనటువంటి పాయింట్స్ ఈ యొక్క జర్నీలో ఉన్నాయి. సో అలాంటి వ్యక్తి మన ముందు ఈరోజు ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. అంతేకాకుండా ఎంతోమంది పిల్లలకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ యొక్క ప్రయాణాన్ని చూడడానికి మన యొక్క ఈ డిస్కషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.